ఈరోజు సింపుల్గా కొత్తిమీర వెల్లుల్లి కారం చేసుకుందామండి. దానికి కావాల్సినవి 2 టమాటాలు కట్ చేసి పెట్టా, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 1 వెల్లుల్లిపాయ పెద్ద వెల్లుల్లిపాయ రెంజలు తీసుకున్నాను, 1 ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టానండి. కొత్తిమీర వెల్లుల్లి కారం అండి. ఇది సింపుల్గా ఉంటుంది, 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఈ ఉల్లిపాయ టమాటా ఇంకొండి మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇంకో టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను, వెల్లుల్లి అలాగే జీలకర్ర వేస్తున్నాను, 1 స్పూన్ కారం వేస్తున్నానండి, అలాగే ఉప్పు కూడా వేసేస్తున్నాను, కొంచెం పసుపు ఇంకోండి పసుపు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మనము మిక్సీ పట్టుకోవాలండి. ఇంకోండి 4 స్పూన్లు నూనె వేసాను, ఆవాలు వేస్తున్నాను, శనగపప్పు మినపప్పు జీలకర్ర ఇంకోండి 4 ఎండుమిరపకాయలు కట్ చేశాను, అవి కూడా వేసేస్తున్నాను, అలాగే కొంచెం కరివేపాకు అది కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇంకోండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కారం ఇది కూడా వేసేస్తున్నాను. ఈ కారం కొంచెం బాగా ఏగాలండి, పచ్చివాసన లేకుండా. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేద్దాం. ఇంకోండి 2 నిమిషాలు వేగింది కదా, ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా మనం వేసేసుకుందాం. ఇందులో వేసుకొని కలుపుకుందామండి. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఈ కొత్తిమీర మొత్తం మగ్గిపోవాలండి, బాగా ఏగినట్టు వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది, బాగా ఏగాలి. ఇంకోండి చూడండి మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఇంకోండి చూడండి 5 నిమిషాలు అన్నాం కదా, మొత్తం మగ్గిపోయింది చూడండి. ఇలా మగ్గిపోతే చాలండి. ఇలా చేసుకుంటే కొత్తిమీర వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. చపాతీకి కానీ పులకాకి కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. ఈ కొత్తిమీర వెల్లుల్లి కారం టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి వేడి వేడి అన్నంలో వేసుకుంటే.